అందరికీ నమస్కారం అండి. సింహరాశి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సింహరాశి వారి యొక్క అనగా డిసెంబర్ 4వ తారీఖు ఈరోజు మీ శుభ అశుభ విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సింహరాశి జాతకులారా, ఈరోజు మీ జీవితంలో ఒక సాధారణ దినంగా గడిచిపోదు. గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మీపై తీవ్రంగా ఉండబోతుంది. ఇది ఒకేసారి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి అదే సమయంలో పాతాళానికి తొక్కేసేంత శక్తిమైన రోజుగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ రాజ్యాధిపతి అయిన సూర్యుని ప్రకాశం ఒకవైపు మీకు అపారమైన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుండగా, మరోవైపు కొన్ని కఠినమైన గ్రహాల కలయిక మిమ్మల్ని పరీక్షించబోతోంది. ఇది మీ ధైర్యానికి, సాహసానికి, విచక్షణకు అసలైన పరీక్ష సమయం. ఈరోజు మీ జీవితంలోని వివిధ రంగాలలో ఏమి జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈరోజు ఒక మైలురాయిగా నిలిచిపోవచ్చు. చాలా మంచి కాలం. మీరు ఎదురు చూస్తున్న పదోన్నతి వార్త ఈరోజు చెవిన పడవచ్చు. మీపై అధికారులు మీ కృషిని, అంకిత భావాన్ని గుర్తించి మీకు ఒక ఉన్నతమైన బాధ్యతను అప్పగించే సంకేతాలు బలంగా ఉన్నాయి. ఇది కేవలం హోదాలో మార్పు మాత్రమే కాదు, మీ జీవిత బత్యాలలో కూడా గణనీయమైన పెరుగుదలను తీసుకువస్తుంది. అయితే ఈ విజయం మీకు అంత సులభంగా రాదు. మీతో పాటు పోటీ పడుతున్న సహోద్యోగుల నుంచి తీవ్రమైన అసూయ, కుట్రలను ఎదుర్కోవలసి రావచ్చు. వారు మీపై తప్పుడు ప్రచారాలు చేయడానికి లేదా మీ పనిలో తప్పులు వెతకడానికి ప్రయత్నించవచ్చు. మీరు చాలా సంయమనంతో, తెలివితో వ్యవహరించాలి. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. మీ పనితోనే సమాధానం చెప్పండి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన రోజు. పేరున్న సంస్థల నుంచి మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు, లేదా ఒక మంచి ఆఫర్ చేతికి అందవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి వెళ్ళి కొత్తదానికి చేరే ముందు కోణాల్లోనూ క్షుణ్ణంగా ఆలోచించండి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. కొందరికి పనిచేసే ప్రదేశంలో మార్పులు లేదా బదిలీలు కూడా సంభవించవచ్చు. మొదట్లో ఇది మీకు ఇబ్బందిగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీకు కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. ఇక వ్యాపారం లేదా వ్యవసాయ రంగంలో ఉన్నవారికి రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఊహించిన విధంగా భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పెద్ద ఒప్పందం ఈరోజు పూర్తయి మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అందవచ్చు. రియల్ ఎస్టేట్ సంస్థ, బంగారం, వజ్రాలు వ్యాపారాలు ఈరోజు విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. అయితే నాణానికి మరోవైపు ఉన్నట్లు నష్టపోయే ప్రమాదం కూడా అంతే బలంగా ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు, లేదా వారి తప్పుడు నిర్ణయాల వల్ల వ్యాపార నష్టాల్లోకి వెళ్ళవచ్చు. ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ప్రతి పత్రం పైన సంతకం చేసే ముందు దాన్ని పూర్తిగా చదివి అవసరమైతే న్యాయ సలహా తీసుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈరోజు తొందరపడకపోవడమే మంచిది. సలహాదారులు అలాగే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పంట దిగుబడి అనుకూలంగా ఉంటుంది. మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. కానీ పంటను నిల్వ చేసే విషయంలో లేదా రవాణా చేసే విషయంలో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు ధన ప్రవాహం బలంగా ఉంది. వివిధ మార్గాల ద్వారా మీకు మంచి ధనం సమకూరుతుంది. జీతం, వ్యాపారం లాభాలు, పాత బాకీలు వసూలు అవ్వడం వంటివి జరుగుతాయి. అయితే అంతే వేగంగా ధనం వస్తుంది, అంతకంటే ఖర్చు అయ్యే ప్రమాదం కూడా ఉంది. మీ రాజసానికి విలాసవంతమైన జీవనశైలికి అనుకూలంగా మీరు అవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది. బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన బహుమతులు, విందు వినోదాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. ఇది మీ ఆర్థిక ప్రణాళికను పూర్తిగా దెబ్బతీసుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం కొంత ధనం చేయవలసి వస్తుంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి, అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించడం మంచిది. ఊహాగానాలతో పెట్టుబడులు పెడితే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక కుటుంబంలో చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యం గడిచినంత చర్చలు జరగవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి ఆశీస్సులు మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. పిల్లల చదువులు, ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. వారు పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించడం లేదా పోటీల్లో బహుమతులు గెలవడం వంటివి జరగవచ్చు.
అయితే మీ ఆధిపత్య ధోరణి, మొండి పట్టుదల కారణంగా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ తండ్రి లేదా అన్నయ్య వంటి వారితో ఆస్తి విషయంలో లేదా కుటుంబ బాధ్యతల విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరిగే సూచనలు ఉన్నాయి. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోకపోతే చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్దవి అవుతాయి. మాట జారకండి. అవసరమైతే మౌనంగా ఉండడమే మంచిది. ప్రేమ, దాంపత్య జీవితంలో ఈరోజు ఎంతో ముఖ్యమైనది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఎంతో మధురంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకరికొకరు అర్థం చేసుకునే మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. ఒంటరిగా ఉన్న సింహరాశి వారికి ఈరోజు ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఒక ఫంక్షన్లో లేదా ప్రయాణంలో లేదా ఒక ఆకర్షణీయమైన శక్తివంతమైన వ్యక్తిని కలుసుకుంటారు. వారిపై మీకు తక్షణ ఆకర్షణ కలుగుతుంది. ఈ పరిచయం ఒక అందమైన ప్రేమ కథకు నాంది పలికే అవకాశం ఉంది. జీవిత సాథి నుంచి పూర్తి సహకారం, మద్దతు లభిస్తాయి. వారి సలహా మీకు వృత్తిపరమైన ఎదుగుదలకు కూడా సహాయపడతాయి. అయితే వారి భావాలకు, అభిప్రాయాలను కూడా గౌరవించడం నేర్చుకోండి. ఎప్పుడు మీకే నెగ్గాలి, మీ మాటే నెగ్గాలని అనుకోవద్దు. విద్యార్థులకు మంచి ఏకాగ్రత, పట్టుదల పెరుగుతాయి. కష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. జ్ఞాన సమర్పణపై మీ శక్తి పెరుగుతుంది. కేవలం పాఠ్యపుస్తకాలు మీ పరిమితం కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయంలో సింహరాశి వారు ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శారీరకంగా మరియు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు, కానీ మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు మీ మనశ్శాంతికి దెబ్బతీస్తాయి. దీనివల్ల రక్తపతనం, తలనొప్పి, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడం వలన ధ్యానం, యోగా వంటివి మీ దినచర్యలో భాగం చేర్చుకోండి. ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వేళ్లప్పుడు మసాలా పదార్థాలకు దూరంగా ఉండండి. జాగ్రత్త. ఈరోజు గ్రహాల సంచారం ఒక పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. అతివేగం, అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు. మద్యం సేవించి వాహనం నడపడం వంటి దుస్సాహసాలకు అస్సలు పాల్పడవద్దు. ముఖ్యంగా ఇరువురకు సంబంధించిన పనులు చేసే పెద్ద పెద్ద యంత్రాలతో పనిచేసే చేతులకు, కాళ్లకు కాకుండా చూసుకోవాలి. ఎత్తు ప్రదేశాలలో పని చేసేటప్పుడు కూడా భద్రతా ప్రణాళికలను తప్పనిసరిగా పాటించాలి. స్నేహితులు, సామాజిక జీవితం ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వీరిలో కొందరు చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు, భవిష్యత్తులో మీకు సహాయపడేవారు. పాత స్నేహితుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. వారి సహకారంతో మీరు క్లిష్టమైన సమస్య నుంచి బయటపడతారు. చిన్న చిన్న ప్రయాణాలు, వ్యాపార సంబంధాల ప్రయాణాలు సిద్ధమవుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శనం ద్వారా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు నిలబడతారు. అలాగే మీ కుటుంబానికి సంబంధించిన విషయంలో కొత్త ఇల్లు తీసుకునే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది. స్థలము లేదా ఇల్లు కూడా మీరు తీసుకొని మంచి స్థాయిలో నిలబడతారు. అలాగే మీ సమీపంలో శివాలయం లేదా సూర్య దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మీలోని ప్రతికూల పెరుగుతుంది. అలాగే దురదృష్టవశాత్తు ఈరోజు మీకు ఒక భయంకరమైన వార్త వినవలసి వస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న మీ బంధువుల ఆరోగ్యానికి సంబంధించి లేదా వారు చాలా కాలంగా మరిచిపోయిన ఆర్థిక వ్యవహారానికి సంబంధించి కలత పెట్టే వార్త అందే అవకాశం ఉంది. ఈ వార్త మిమ్మల్ని మానసికంగా కొంగదీయవచ్చు, కానీ ధైర్యం కోల్పోవద్దు. ఇది తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. మొత్తం మీద ఈరోజు మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొనే మనోబలం మీకు ఉంటుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు వాటిని అందిపుచ్చుకొని మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి. రాగి పాత్రలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. మీ జేబులో ఎర్రటి రుమాలు ఉంచుకోవడం మంచిది. పేదలకు గోధుమ లేదా బెల్లం దానం చేయడం వల్ల మీకు పుణ్యం, గ్రహాల అనుగ్రహం రెండూ లభిస్తాయి. ఈరోజు మీ అకౌంట్లోకి లక్ష్మీదేవి వచ్చి పడే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబానికి సంబంధించి పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతమావళి చదివి పాలు లేదా పటిక బెల్లం వైద్యం సమర్పించి, ముఖ్యంగా ఈరోజు మీ ఇంటికి వచ్చిన ఏ అతిథి లేదా యాజకుడికి ఖాళీ చేతులతో పంపకండి. వారికి కనీసం
మంచినీళ్ళైనా అందించి పంపించండి. యథాశక్తి దానం చేయండి. మీ ఇంటికి కొత్త ద్వారం ద్వారా మీకు మీ కుటుంబానికి ఎలాంటి సమస్యలు లేకుండా ఈరోజు డిసెంబర్ 4వ తారీఖు మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.